హాయ్ అండి, నా పేరు మానస. మేము సుభాష్ నగర్లో ఉంటాం. నేను అసలు సైకిల్ కూడా నడపకపోయేదాన్ని, అసలు సైకిల్ కూడా నాకు పట్టరాదు. అట్లే మా ఆయన కూడా 2-3 సార్లు నాకు ట్రై చేసిండ్రు, స్కూటీ నేర్పిద్దాం, ఎట్లాగో స్కూటీ ఉందిగా ఇంట్లో అని. కానీ మా ఆయన నేర్పించారు. కానీ ఒకరోజు మేము ఇన్స్టా పేజ్ చూసేసరికి మహాలక్ష్మి డ్రైవింగ్ స్కూల్ వాళ్ళ చూస్తే ఆ నెంబర్ తీసుకొని వాళ్ళకి మేము కాల్ చేసినాం. ఆ సార్ అండ్ మేడం కానీ ఎంత మంచిగా రిసీవింగ్ ఉంటుందంటే వాళ్ళది. ట్రాక్స్ కానీ, కోన్ సిస్టమ్ కానీ, యూటర్న్స్ కానీ ఎంత బాగుంటుంది. ఎల్లో లైన్ వేసారు వాళ్ళు. ఫస్ట్ ఏమో మనం బ్యాలెన్సింగ్ చేసినప్పుడు మామూలుగా వెళ్ళిపోతాం. తర్వాత స్కూటీ పట్టిన తర్వాత ఎల్లో లైన్ లోపల యూటర్న్స్ ఎంత నాకైతే బాగా నచ్చింది. అసలు సైకిల్ రాని వాళ్ళు కూడా స్కూటీ డ్రైవింగ్ చేస్తారు. అలాగే నేను మా ఆయనను మా పాపను ఎక్కించుకొని కూడా నేను డ్రైవింగ్ చేస్తున్నా. నాకు ఎంతో హ్యాపీగా ఉంది. సార్కి అండ్ మేడంకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ మేడం అండ్ సార్. మేడం, మీరు ఫస్ట్ వచ్చినప్పుడు నాకు క్వశ్చన్ అడిగారు కదా, 7 days లో డ్రైవింగ్ వస్తుందా అని. 7 days లో డ్రైవింగ్ వస్తుందా, అసలు నిజమేనా అసలు అని అనుకున్నా. కానీ 3 days కి నాకు మేడం స్కూటీ ఇచ్చారు. మళ్ళీ సార్ కూడా నన్ను అన్నారు, మేడం మీరు రఫ్ అండ్ టఫ్ డ్రైవింగ్ చేస్తారు అని నన్ను చూడగానే చెప్పేసారు. ఆ కాన్ఫిడెన్స్ తోనే నేను 5 days లోనే స్కూటీ మొత్తం నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సార్. హ్యాపీయా మేడం? హ్యాపీ, ఫుల్ హ్యాపీ. సార్ మీకు ఎలా అనిపించింది సార్? నాకు చాలా బాగా అనిపించింది సార్. ఫస్ట్ టైం నేను ఎట్లంటే స్కూటీ డ్రైవింగ్ కదా అనుకున్నా, బాయ్స్ జెంట్స్ ఉంటారు కావచ్చు అని. కానీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ లేడీ ట్రైనర్ ఉన్నారు, ఆమె చాలా బాగా నేర్పిస్తారు. ట్రాఫిక్ రూల్స్ కూడా చాలా బాగా చెప్పారు క్లాస్లో. ఎట్లంటే హైవే రూల్లో ఎలా వెళ్ళాలి, ట్రాఫిక్ రూల్స్, యూటర్న్లో వెళ్ళాలి, చాలా వరకు సేఫ్టీ రూల్స్ చాలా వరకు చెప్పారు. నేను కూడా నేర్పేవాడిని, కానీ ఏంటంటే బేసిక్స్ గురించి అన్నీ తెలిస్తే చాలా బాగుంటుందని స్కూల్లో పంపించడం జరిగింది. నేను హ్యాపీ, తను కూడా హ్యాపీ. పాప వెరీ హ్యాపీ. మేడం, మీకు గోల్ రీచ్ అయ్యారా మేడం? రీచ్ అయినామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.